కార్తీక పౌర్ణమి ఏం చేసామో ఉదయం షార్ట్ అయితే చూపించాను కదండీ! ఇప్పుడైతే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం అయితే సూర్యాస్తమయం అవ్వగానే దేవుడి దగ్గర పూజ చేసేసిన తర్వాత తులసి కోట దగ్గరైతే ఇలా శివలింగం, ఓం త్రిశూలం వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించి ఇలా దీపాలతో అలంకరించాను. కోవిడ్ నుంచి కూడా దేవాలయాలకు వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే అలంకరించుకోవడం నాకైతే అలవాటైంది. ఒక 3, 4 సంవత్సరాల నుంచి ఇలాగే ఇంట్లో చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత సోమేశ్వర స్వామివారి దేవస్థానానికెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాను. పౌర్ణమి వేళ స్వామివారు తెల్లగా చాలా అందంగా ఉన్నారండి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత గుడిలో ఇలాగా కట్టొత్తులు వెలిగిస్తాం కదా! కట్టొత్తులైతే వెలిగించి పూజ చేసుకున్నానండి. ఆకాశ దీపం అయితే ఇలా సాయంత్రం పూట వెలిగిస్తారు కదా! ఆకాశ జ్యోతి వెలిగించిన తర్వాత ఇదంతా లైటింగ్‌తో మెరిసిపోతుంటే ఒక వీడియో తీశాను. అలాగే చంద్రుడు చూసారా భలే కనిపిస్తున్నాడు. గుడంతా కూడా చాలా బిజీగా ఉంది. భోగలింగేశ్వర స్వామివారి దర్శనానికి మేము వెళ్ళేసరికి స్వామివారికి పంచహారతులు ఇస్తున్నారు. హారతి అయిపోయిన తర్వాత మంత్రపుష్పం తీసుకుని ఇంటికి వచ్చేసాం.